ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేస్లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ అగ్రస్థానంలో ఉన్నాడు. కానీ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లన్నీ అయిపోయాయి. టోర్నీ నుంచి జీటీ నిష్క్రమించింది. దీంతో టోర్నీ ముగిసే వరకు సాయి సుదర్శన్ టాప్ ప్లేస్ ను నిలబెట్టుకుంటాడా లేదంటే సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానాన్ని దక్కించుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. సాయి సుదర్శన్ ఖాతాలో 759 పరుగులు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ 673 పరుగులు కొట్టాడు. అయితే ముంబై ఇండియన్స్ కనీసం ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది. రెండో క్వాలిఫైర్ లో గెలిస్తే ఫైనల్ రూపంలో మరో మ్యాచ్ ఆడొచ్చు. సాయి సుదర్శన్, సూర్యకుమార్ యాదవ్ మధ్య 86 పరుగుల అంతరం ఉంది. ఈ రేసులో సుమన్ గిల్ 650 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. 627 పరుగులతో మిచెల్ మార్ష్ నాలుగో స్థానంలో ఉన్నాడు. వీళ్ళిద్దరూ మరింత ముందుకు వెళ్లే అవకాశం లేదు. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు 14 మ్యాచ్ల్లో 614 పరుగులు సాధించాడు. సీజన్లో ఫైనల్ రూపంలో స్టార్ ప్లేయర్ కు మరో అవకాశం ఉంది. కానీ టాప్ ప్లేస్ చేరడం అంత ఈజీ కాదు. రెండో స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కంటే విరాట్ 59 పరుగులు వెనకబడి ఉన్నాడు. సాయి సుదర్శన్ కంటే 145 వెనుకంజలో ఉన్నాడు. దీంతో సూర్య వర్సెస్ సాయి సుదర్శన్ గానే సీన్ కనిపిస్తోంది.